నేను జనరల్గా మీటింగ్స్ కానీ సెమినార్స్ కానీ నార్మల్ క్యాజువల్ డిస్కషన్స్ కానీ వెళ్ళినప్పుడు నేను మీట్ అయ్యేదంతా కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళని అండ్ మెజారిటీ పీపుల్ ఇన్కమ్ చూసుకుంటే 5 లక్షలు 10 లక్షలు కొంతసార్లు అయితే 20-30 lakhs పర్ మంత్ ఇన్కమ్ ఉండే వాళ్ళని నేను మీట్ అవుతూ ఉంటాను. బట్ వీళ్ళందరూ చెప్పేది ఒకటేంటంటే నా దగ్గర ఫైనాన్షియల్ పీస్ లేదు, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, డిఫరెంట్ వాటిలో నేను ఇన్వెస్ట్ చేశాను, ఒకటేమో గ్రో అవుతుంది ఒకటేమో పడిపోతుంది అండ్ ఫైనల్ గా చూసుకుంటే కనుక నేను ఎక్కడున్నానంటే అక్కడే ఉన్నాను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు అండ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేది వీళ్ళందరి కంప్లైంట్. ఓకే, సో దాని తర్వాత నేను 1-on-1 కాల్స్ తీసుకుని దాని రిలేటెడ్ క్లారిఫై చేస్తున్నాను, ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ అనేది వాళ్ళకి ఇస్తున్నాను. సో ఇక్కడ మేజర్ గా మనం ప్రాబ్లం చూసుకుంటే కనుక క్లారిటీ అండ్ మనకి క్లారిటీ అండ్ ప్రాపర్ గోల్స్ లేకుండా మనం సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా లేదంటే వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ ఇట్స్ కంప్లీట్ వేస్ట్. ఎందుకంటే ఇట్స్ అ లాంగ్ జర్నీ, ఇట్స్ లైక్ 1 year కి లేదంటే ఒక మిడ్ నైట్ నేను రీచ్ అయిపోవాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ అవ్వదు. ఓకే, ఇట్ టేక్స్ ఇయర్స్, మినిమం 5 years ఆర్ 10 years, సమ్ పీపుల్ కి 20-30 years కూడా టైం పట్టొచ్చు. అండ్ ఇంత లాంగ్ జర్నీలో ఎలోన్ ట్రావెల్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్. సో దాని రిలేటెడ్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ ఎ పార్ట్నర్ విత్ యూ, అంటే ప్రెసెంట్ నేనైతే కనుక ఒక మనీ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ రిలేటెడ్ ఐఎమ్ గైడింగ్ దెమ్, ఒక హ్యాండ్ హోల్డ్ చేస్తూ ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గివ్ ద క్లారిటీలోనే వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు నాతో ట్రావెల్ చేయాలో ట్రావెల్ చేయకూడదు అని చెప్పి. అండ్ ఆ క్లారిటీ సెషన్ అయిపోయిన తర్వాత అండ్ ఒకటి నుంచి 3 sessions జరుగుతాయి. దాని తర్వాత వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటే దే విల్ ట్రావెల్ విత్ అస్, లేదంటే కనుక దే విల్ టేక్ ద రీఫండ్ అండ్ దెన్ దే కంటిన్యూ దేర్ ఓన్ జర్నీ. బట్ క్లారిటీ అనేది లేకుండా చాలా మంది ఆగిపోతున్నారు, ఎందుకంటే ఇది ఫీజు, మీ ఫీజు ఉంటుంది, ఫీజు పే చేయాలని చెప్పి. బట్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ 100% రీఫండ్ ఉంటుంది నీ క్లారిటీ లేకపోతే కనుక. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ అ బిగ్ టార్గెట్, ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గో టు ఒలింపిక్స్, డెఫినెట్ గా మీకు ఒక కోచ్ కావాలి, రైట్? అదే మీరు ఒక గల్లీలో క్రికెట్ ఆడాలి, గల్లీలో బ్యాడ్మింటన్ ఆడాలి, చెస్ ఆడాలి అంటే కనుక మీ కోచ్ ఎవరు అక్కర్లేదు, మెంటర్ ఎవరు అక్కర్లేదు. ద సేమ్ వే మీరు ఒక వెల్త్ బిల్డ్ చేయాలి, ఒక 5 కోట్లు 10 కోట్లు ఒక 50 కోట్లు ఈవెన్ మోర్ దాన్ దట్, మీరు ఒక బిగ్ గోల్ పెట్టుకుని దాని రిలేటెడ్ వెల్త్ రిలేటెడ్ వర్క్ చేద్దామని అనుకుంటే డెఫినెట్లీ యూ నీడ్ ఎ మెంటర్. అండ్ ఆ రిలేటెడ్ నాకు ఛాన్స్ ఇస్తే కనుక ఐఎమ్ హ్యాపీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఈవెన్ నేను ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ఎవ్రీవన్, ఎందుకంటే ఐఎమ్ చెకింగ్ ద అదర్ పర్సన్ ఆల్సో కెన్ హీ ట్రావెల్ విత్ మీ ఫర్ ద లాంగ్ టర్మ్ ఆర్ నాట్. ఎందుకంటే వెల్త్ బిల్డింగ్ అనేది ఒక 1 day ఆర్ 1 year లో ఆర్ 2 years లో అయిపోయే పని కాదు, ఇట్స్ లాంగ్ టర్మ్ థింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్, ఈ కింద నేను ఆ రిలేటెడ్ లింక్ అనేది ఇచ్చాను, జస్ట్ ఆ రిలేటెడ్ చెక్ చేయండి, వాట్ ఈజ్ అనేది రీడ్ చేయండి అండ్ దెన్ టేక్ ఎ డెసిషన్. ఎందుకంటే వితౌట్ క్లారిటీ మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ అది ఫైనల్ గా మీ డెస్టినేషన్ కి తీసుకెళ్లదు. ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లో, ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ లో మీరు ఆగిపోతూ ఉంటే కనుక దెన్ ఫైనల్ గా మీరు అనుకున్న డెస్టినేషన్ లేట్ గా రీచ్ అవుతారు, కొన్నిసార్లు రీచ్ అవ్వలేకపోవచ్చు కూడా. సో థింక్ అబౌట్ ఇట్, టేక్ ఎ రైట్ డెసిషన్.